బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తన పాత్రను కొనసాగిస్తూనే ప్రతిపక్ష కూటమికి సారథిగా వ్యవహరిస్తానని దీది తెలిపారు. రెండు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. ఇండియా కూటమిని తాను ఏర్పాటు చేశానని, అవకాశం ఇస్తే కూటమి సజావుగా నడిచేలా చూసుకుంటానని మమత చెప్పారు. బెంగాల్ నుంచే కూటమిని నడిపించగలనని పేర్కొన్నారు. దీదీ ప్రకటనపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ స్పందించారు. తాము కూడా అదే కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు త్వరలో కోల్కతా వెళ్తామన్నారు. మమతా బెనర్జీ అభిప్రాయం తమకు తెలుసునన్నారు. ఇండియా కూటమిలో మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలనే కోరుకుంటున్నామని చెప్పారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శివసేన కలిసే ఉన్నామని చెప్పారు సంజయ్ రౌత్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తన పాత్రను కొనసాగిస్తూనే ప్రతిపక్ష కూటమికి సారథిగా వ్యవహరిస్తానని దీదీ తెలిపారు. రెండు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. ఇండియా కూటమిని తాను ఏర్పాటు చేశానని, అవకాశం ఇస్తే కూటమి సజావుగా నడిచేలా చూసుకుంటానని మమత చెప్పారు. బెంగాల్ నుంచే కూటమిని నడిపించగలనని పేర్కొన్నారు. దీదీ ప్రకటనపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ స్పందించారు. తాము కూడా అదే కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు త్వరలో కోల్కతా వెళ్తామన్నారు. మమతా బెనర్జీ అభిప్రాయం తమకు తెలుసునన్నారు. ఇండియా కూటమిలో మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలనే కోరుకుంటున్నామని చెప్పారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శివసేన కలిసే ఉన్నామని చెప్పారు సంజయ్ రౌత్. ममता जी की ये राय हमें मालूम है. हम सब चाहते हैं कि ममता जी इंडिया ब्लॉक की प्रमुख घटक रहे, हमारे साथ रहे. चाहे ममता जी हो, चाहे अरविंद केजरीवाल जी हो, हाँ, शिवसेना हो, हम सब लोग एक साथ है. कुछ थोड़े बहुत अगर मतभेद है, हम खुद कोलकाता में जाकर ममता दीदी से बात करने वाले हैं.